యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా కొద్ది మాటలు జాగ్రత్తగా ధ్యానించుకొని దేవుని యొక్క చిత్తమును బట్టి కొడుకును ముగించుకుందాం. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. యెహోవా ఉత్తమము అయిన దానిని అనుగ్రహించును, తన భూమి దాని ఫలము ఇచ్చును. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చినందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఈ మాటను కొద్ది నిమిషాలు శ్రద్ధగా వినుడి కొరకు సిద్ధపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు భూమి మీదకి మనుషులని పంపించిన తర్వాత మనుషులకి ఏది కావాలో అది దేవుడు తెలుసుకొని వాళ్ళకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సమస్తమును సృష్టించిన దేవుడు సమస్తమును నిర్మించిన తర్వాత చివరి దినాన అంటే 6వ దినమున నరుని సృజించటానికంటే ముందుగా అన్నీ సిద్ధం చేసి నరుడికి ఏది కావాలో అవన్నీ రెడీ చేసి ఇచ్చినటువంటి వాడు దేవుడు. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. మనుషులకి దేవుడు ఏది ఇస్తాడంట? ఉత్తమమైనది. మంచిది కాదు. ఉత్తమమైనది వేరు, మంచిది వేరు. మంచి దానికంటే కూడా గొప్పది ఉత్తమమైనది. ఎలాగంటే మనందరం కూడా ఆలోచించినప్పుడు గుడ్ అంటే మంచి, బెటరు అంటారు, అంటే బెస్ట్ అంటారు. బెస్ట్ కంటే కూడా ఇంకా బెస్ట్ అనేది ది బెస్ట్, అంటే శ్రేష్టమైనది దేవుడు మనుషులకు ఇస్తాడు. మనం మాత్రము మనకు అవసరమైనవి అడుగుతుంటాం. ఇప్పుడు మనం చాలా మంది అడుగుతుంటాం, దేవుడిని ఏమి అడుగుతుంటాం? ఏది కావాలో మనకు తెలియక అడుగుతుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని ఏమంటాడంటే, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని. ఉత్తముడు అంటే గొప్పవాడు, ఆయన ఉన్నతుడు. ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆయన ఎలాంటివి ఇస్తాడు? ఉన్నతమైనవే ఇస్తాడు. కానీ మనం ఎలాంటి వాళ్ళమంటే ఉన్నతమైనవి అడగటం మనకు చేతగాక ఏదో ఒకటి మాకు ఇస్తే బాగుండు అనుకుంటాం, ఏదో ఒకటి మాకు ఇస్తే చాలు అనుకుంటాం. ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఇదే మాట నిజంగా చూసినప్పుడు ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ఎలాగా? ఎందుకోసం అంటే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇదిగో మీలో ఎవరైనాను తన కుమారుడు చేపను అడిగిన ఎడల పామును ఇచ్చుదురా? ఒకవేళ రొట్టెను అడిగిన ఎడల రాతిని ఇచ్చదరా? చెడ్డవారైన మీరే మీ కుమారులకు మంచి ఈవులు ఇవ్వనెరిగి ఉండిన ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీకు శ్రేష్టమైనవి ఇచ్చును గదా. అంటే మనుషులమైన మనం చెడ్డవాళ్ళమే. మన పిల్లలకి మనం మంచి ఇవ్వాలనుకుంటాం కదా. చేపని అడిగితే పాముని ఇస్తారు ఎవరన్నా? ఎప్పుడైనా ఇస్తారమ్మా? లేకపోతే రొట్టె పెట్టమని అడిగితే బయట రాళ్ళు ఉన్నాయిపోయి తినమంటారా? ఎప్పుడైనా అన్నారు మీ పిల్లలను మట్టి తినిపోరా, లేకపోతే అలా తిని బతుకుపోరా, గడ్డి తినిపోరా అని అంటారా? మీరు చెడ్డవారే, అయితే మీ పిల్లలకి ఏమిస్తున్నారు? శ్రేష్టమైన మంచి ఈవులను ఇవ్వనెరుగు ఉన్నారు. కానీ పరలోకమందున్న తండ్రి మీకు చెడ్డవాటిని ఇస్తాడా? చెడ్డవాటిని ఇస్తారా? శ్రేష్టమైనవి ఇస్తాడు. అయితే మనుషులకు ఎప్పుడు ఏది కావాలో ఆయనకు తెలుసు. మనుషులకి ఎప్పుడు ఏది కావాలో అది ఆయనకు తెలుసు. మనమేమనుకుంటామంటే నాకు ఇప్పుడు కావాలనుకుంటాం. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు అదే ఇస్తారు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి చెప్తాను బాగానండి.
ఒక చిన్న పిల్లవాడిని తీసుకోండి, ఇంకా చిన్న పిల్లవాడిని తెలుసు కదా, చిన్న అబ్బాయి. ఇప్పుడు అమ్మాయిని అనుకోండి, అది అబ్బాయి చేతిలో ఉంటుంది. ఆ చిన్న అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి ఒక పక్క 500 రూపాయల కాగితము, ఒక పక్క డైరీ మిల్క్ చాక్లెట్ పెడితే అమ్మాయి ఏం తీసుకుంటుంది? చాక్లెట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి చాక్లెటే తెలుసు, 500 రూపాయల విలువ. అలాగే మనకు కూడా మనం చిన్న చిన్న వాటినే కోరుకుంటాం. దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకుంటున్నాడు? పెద్దది ఇవ్వాలనుకుంటున్నారు. పెద్దది ఇవ్వాలనుకున్నప్పుడు చిన్న వాటిని మనం ఎందుకు కోరుకుంటామంటే పెద్ద వాటి విలువ మనకు తెలియదు. పెద్ద వాటి విలువ నీకు తెలియదు. ఎలాగంటే మీకు అర్థం కావటానికి ఒక విషయాన్ని చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దావీదు. ఎవరమ్మా? దావీదు ఉన్నాడు. దావీదు ఇశ్రాయేలు యొక్క దేశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఈయన యెష్షయి కుమారుల్లో చిట్ట చివరవాడు. ఈయనను దేవుడు దర్శించి అలాగేలాగ తీసుకొని వచ్చి ఆ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఈయనను ఎక్కడికి తీసుకొస్తాడంటే రాజు దగ్గరికి తీసుకొచ్చి రాజు సముఖములో గొల్యాతును కొట్టేస్తాడు, గొల్యాతును చంపేస్తాడు. ఇప్పుడు గొల్యాతును చంపిన తర్వాత ఇక్కడ రాజు ఏ బహుమానం ప్రకటించాడని దావీదు అడుగుతాడు. ఏమడుగుతాడమ్మా? రాజు ఏ బహుమానం ప్రకటించాడని దావీదు అడుగుతాడు. అప్పుడు దావీదుకు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? తెలుసు? మీరు ఎప్పుడు చదివారా? గొల్యాతును చంపిన వానికి బహుమానం ఏందని? సౌలు కుమార్తెలలో ఒక ఆమెనిచ్చి వివాహం చేస్తాడు. అంటే ఇప్పుడు దావీదు యొక్క ఆలోచన ఏంటి తెలుసా? రాజుకు అల్లుడు కావాలని దావీదు కోరుకున్నాడు. రాజుకు అల్లుడు కావటం అంటే మామూలు విషయమమ్మా? చెప్పండి. దావీదు మనసు ఎలాంటిది అంటే, ఇప్పుడు మన ఆలోచన గురించి మాట్లాడుతున్నాను, మనుషుల ఆలోచన ఎలాంటి అంటే రాజుకు అల్లుడు కావాలనుకున్నాడు దావీదు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? నిన్నే రాజుని చేస్తానన్నాడు. ఇప్పుడు రాజు గొప్పోడా, రాజు అల్లుడు గొప్పోడా? దేవుడు మనల్ని రాజు చేయాలనుకుంటే మనం ఎవరో ఒకళ్ళ యొక్క కాళ్ళ కాడ బతికేద్దాం అనుకుంటున్నా. ఆ యొక్క ఎమ్మెల్యే పక్కన ఉంటే బాగుండు, ఆ ప్రెసిడెంట్ పక్కన ఉంటే బాగుండు, ఆ ఎంపీటీసీ పక్కన నిలబడితే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నిన్నేం చేయాలనుకున్నాడు? నిన్నే ఆ ప్రాంతానికి గొప్పని చేయాలనుకుంటున్నాడు. అంటే దేవుడి ఆలోచన ఎలా ఉంటుందంటే నీ ఊహలో కూడా ఉండదు ఆ ఆలోచన, నీ యొక్క ఉద్దేశంలో కూడా ఉండదు ఆలోచన. ఎలాగంటే ఎఫెసీ పత్రిక అనుకుంటాను, ఒక మాట చదువుదాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఎఫెసీ పత్రిక 5:21 వచ్చిన ఒక మాట ఉండదు చూడండి అక్కడ. తీసారమ్మా? 3వ అధ్యాయము 3లోనూ 5లోనూ 3 చివరి వచ్చిన అనుకోండి చూడండి. 3వ అధ్యాయము చివరి వచ్చిన, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఎలాంటిదంట దేవుడి యొక్క కృప? దేవుడు ఎలాంటివాడంట? అడిగి వాటికంటే నువ్వేమడుగుతావు చెప్పండి? ఈరోజు మీరేమడుగుతారు? అడిగితే మీరు అడిగేది ఏంటిది? చిన్న అడుగుతారు, చిన్న చీపు కదా. మీరు అడిగేది అలాగనే ఉన్నాయి. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను. అసలు దావీదు ఊహలో ఉంది రాజు అవుతానని ఎప్పుడైనా ఆలోచించారా? దావీదు ఆలోచనలో నేను రాజు అవుతానని ఎప్పుడైనా ఊహించాడా? ఊహించు వాటికంటేను అత్యధికముగా, ఎప్పటికీ ఎక్కడ ఎప్పుడు నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఊహించనది దేవుడు నీకు ఇస్తాడు. కానీ మనమేమనుకుంటున్నామంటే ఇదిగో 3 పూట్ల ఉంటే చాలు, ఒక ఇల్లు ఉంటే చాలు, ఏదన్నా కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు, దీంతోనే మనం సరిపెట్టుకుంటున్నాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు సింపుల్ కాదు, నిన్ను ఒక పొజిషన్లో తీసుకెళ్లాలనుకుంటున్నాను, నిన్ను ఒక స్థితిలో నీకు తీసుకెళ్లాలనుకుంటున్నాను, నిన్ను ఒక ఉన్నత స్థలంలో ఉన్నత స్థానంలో నిన్ను కూర్చోబెట్టాలనుకుంటున్నానంటే
మనమేమనుకుంటున్నామంటే ఈ చాలే అనుకుంటున్నాం. ఎలా అనుకుంటున్నాం తెలుసా? నిజంగా నేను బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చదివినప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మన ఆలోచనలు కూడా అలాగనే ఉంటాయి. పొద్దున్నే లేసినామంటే ఎలా ఉంటుంది తెలుసా? ప్రభువా, నాకు ఈరోజు చేసుకోవటానికి పన్నింటే చాలయ్యా, అంతే కదా మనం కోరేది. ఈ నెల అంతా ఏ ఇబ్బంది లేకుండా పూటకు కావాల్సినంత ఉంటే చాలయ్యా. ఎంత సింపుల్లో చూడండి మనం అడిగాయి. ఎందుకు? మన ఊహ అంతే, ఇంకంతకు మించి ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుందమ్మా. నెలకు 10,000 వస్తే చాలు, లేదా 20,000 వస్తే చాలు, మన ఊహ అంతే కదా. కానీ దేవుడు ఏమనుకున్నాడు? దేవుడి ఊహ ఎలా ఉంది? దేవుడు నీ యొక్క చిత్తం, నీ యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది? నువ్వే 10 మందికి పనిచ్చేటట్టు నేను చేయాలనుకున్నాడు ఆయన. నిజమా? నిజమా అంటే గొర్రెలు కాసుకునేటువంటి దావీదు రాజు అవుతాడన్నది నిజమేనా? ఇప్పుడు మీరు అందరు చరిత్ర చదివారు కాబట్టి నిజం అనుకున్నారు. అది చరిత్ర చదవకపోతే నిజం అనుకుంటారా? ఆ స్థితిలో, ఆ పొజిషన్లో మీరుంటే నిజం అనుకుంటామా? నిజంగా అదే రాజుకు అల్లుడినైతే చాలని రాజు అల్లుడిగా ఉండటానికి దావీదు ఆలోచన కలిగి ఏం చేయాలంటే 100 మంది ఫిలిష్తీయుల యొక్క మునుగోలు తీసుకొని వస్తే నీకు నా కుమార్తెను ఇస్తానన్నప్పుడు వెళ్ళి ఫిలిష్తీయుల 100 మంది మునుగోలు తీసుకొని వస్తాడు. 100 మందిని చంపేసి వాళ్ళ యొక్క కాళ్ళు తీసుకొని వచ్చేసి రాజు అల్లుడిని కావాలంటాడు. అంటే నువ్వు అల్లుడు కావటానికి ఇంత త్యాగం చేశావు, నీకు ఏమీ చేయకుండానే నిన్ను రాజుని చేస్తానని అన్నాడు ఆయన. నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు, నువ్వు రాజు అవుతావన్నాడు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్తమమైనది రాజు అల్లుడు కావటం కాదు. ఉత్తమమైనది ఏంటిది? నువ్వే రాజు అవటం. నువ్వే రాజు అవటం. రాజు అంటే మామూలు విషయమా? బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. ఈ సందర్భంలో చాలా జాగ్రత్త, ఉత్తమైన దాని గురించి మాట్లాడినప్పుడు ఈ ఆలోచన నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. మన యొక్క ఉద్దేశంలో ఇలాగనే ఉంటాయి. ఎందుకు తెలుసా? అబ్రహాము సారమ్మ తెలుసుగా మీ అందరికీ. అబ్రహాము సారమ్మ ఉన్నప్పుడు అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. బాగానండి, అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి అబ్రహాముతో ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? అబ్రహాము, నీవు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు దేనికి బాధపడుతున్నావు అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అయ్యా, నేను ఎంత సంపాదించినా, నాకు ఎంత ఆస్తి ఉన్నా, నాకు ఎంత సంపద ఉన్నా, నా ఇంటికి ఈ ఎలియాజరే కదా వారసుడు అన్నాడు. అప్పుడు అబ్రహామును ఒకసారి బయటికి రమ్మన్నాడు. ఇట్లా బయటకు వచ్చి ఆ పైకి చూడమన్నాడు. ఆ పైకి చూసినప్పుడు ఏం కనపడ్డాయి? ఎన్నో లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టిండా? లెక్క పెట్టగలడా? ఏంటంటే అంతమంది సంతానం నీకు ఇస్తానన్నాడు. అది అసలు నిజంగా ఊహిస్తాడు ఎవరన్నా? 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు వచ్చాయి, కనీసం ఒక పిల్లోడు కోలేడు, ఒక పిల్ల కోలేదు, ఏమీ లేదు. ఇప్పుడు నాకు అంతమంది ఆడపడతారు కొంచెము ఏదో ఒక విధంగా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉత్తమము అయినది ఇవ్వటానికి కొంచెం వెయిటింగ్ చేస్తాడు, అంటే కొంచెం ఆలస్యం చేస్తాడు. ఇప్పుడు సారమ్మ అబ్రహాంతో రోజు మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుంది తెలుసా? ఏందయ్యా, మన పరిస్థితి ఏంటంటే, ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావంటే, ఏమి లేదులే, అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు, మనకేంది ఇలాంటి పొజిషన్ ఉంది, దేవుడు చెప్పింది అలా చేస్తున్నామంటే ఆ గుడారం నుంచి బయటికి తీసుకొచ్చి ఒక్కసారి పైకి చూడమన్నాడు. పైన ఏం కనపడుతుంది? లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టింది. ఎన్ని లెక్క పెట్టుద్ది? చూపినందు అంతమంది పిల్లలు ఇస్తానన్నాడు దేవుడు మనకంటే. ఏమికి ఎట్టాడో చెప్పు. మళ్ళా ఈరోజు ఏదో మనం అన్నట్టుగా ఏదో ఓదార్చడానికో సంతోషపరచడానికి ఆ మాట చెప్పి తృప్తిపరిచి మళ్ళా లోపలికి వెళ్ళారు. మళ్ళీ ఇంకొక 20 రోజుల తర్వాత, ఒక నెల తర్వాత మళ్ళీ అడిగింది, ఏందయ్యాను కానీ బయటికి రా చూడమన్నాడు. రోజుకి ఇదే పని ఆమెకు. ఇప్పుడు ఆమె కోపం వచ్చి ఏం చేసింది తెలుసా? నువ్వు చుక్కలు చూపించే తర్వాత సంగతి, ముందు నువ్వు లోపలికి రమ్మని చెప్పి కూడా అరవలేని చేసుకుంది. ఎవరిని? అబ్రహామును. ఆ చుక్కల తర్వాత లెక్క పెడతా కానీ ఈ చక్కని దాని దగ్గర బొమ్మంది. ఎవరు చక్కనిది? హాగారు. ఏమి దగ్గర మన పిల్లోడు పుడతాడు, ఆ చుక్కలు లెక్క పెడితే నరువులు నొప్పులు పుడతాను చూసి చూసి ఏమి దగ్గర బొమ్మన్నాడు. అబ్రహాము సారమ్మ తొందరపడ్డారు. తొందరపడి ఏం తెచ్చిపెట్టారు? ఇస్మాయిల్ని తెచ్చిపెట్టుకున్నారు. ఇస్మాయిల్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది వాళ్ళ కుటుంబంలో? దుఃఖమే.
నువ్వు తొందరపడితే నీకు వచ్చేది దుఃఖమే. దేవుడు ఇచ్చేదాకా ఎదురు చూస్తే ఇచ్చేది ఉత్తమమైనది. అర్థమైందా? నువ్వు తొందరపడితే వచ్చేది దుఃఖమే. తొందరపాటు వల్ల ఇచ్చాలి అనుకుంటారు, ఏదో దొరికిందంత తృప్తి పడతారు. అది ఇంటికి వచ్చి రాగానే ఇంక రోజు తలకాయ నొప్పే, రోజు బాధే. ఆ ఇస్మాయిలు పుట్టాడు, ఎలాంటోడు పుట్టాడు తెలుసు? ఇస్మాయిలు ఎలాంటోడు? అడవిగాడి స్వభావమా? అంతే కదా, అడవిగాడి స్వభావం కలిగినాడు, అట్టడోడు పుట్టాడు. ఇప్పుడు వాడి వాళ్ళ ఇబ్బంది ఏముంటుందా? ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి ఆ 3వ మందిరం కోసం. ఇప్పటికీ కూడా పాలస్తీనులకు ఇశ్రాయేలీలకు ఎప్పుడైనా ప్రశాంతత ఉందా? ఎందుకు? తొందరపాటు వల్ల. నువ్వు తొందరపాటు వల్ల దేవుడు ఇచ్చేదాకా ఎదురు చూడకుండా తొందరపాటు వల్ల వెళ్ళి తెచ్చుకున్నావా, దానివల్ల రోజు నీకు తలకాయ నొప్పి, రోజు నీకు ఇబ్బందులే. అందుకని ఇక్కడ ఏమన్నాడు? దేవుడు ఇచ్చేదాకా ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఇప్పుడు తొందరపాటు వల్ల దావీదు ఏం చేశాడు? రాజు అయిపోయాడు. సారీ, రాజు కల్లుడైపోయాడు. తెలుసా? ఎవరు ఆ పేరు? ఏం పేరు? మీకాలేగా. ఆమెను చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏ రోజన్నా ఆమెతో శుభ్రం కాపురం చేసిండా? ఎందుకు? నువ్వు తెచ్చుకున్నది నీకు సుఖం ఇవ్వదు, నువ్వు తెచ్చుకున్నది నీకు సంతోషం ఇవ్వదు, నువ్వు తెచ్చుకున్నది నీకు ఆనందం ఇవ్వదు. దేవుడిచ్చింది నీకు సంతోషం ఇస్తుంది, దేవుడిచ్చింది నీకు ఆనందం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఉత్తమమైనది దేవుడు మనకు ఇస్తాడు. ఇచ్చేదాకా నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూడాలంటే కష్టం కదా, అవునా కాదా? రోజుకొకళ్ళు పిల్లల్ని వేసుకుని అట్టుడు తిరుగుతారు రోజు. ఎక్కడ? సారమ్మ దగ్గర. ఇప్పుడు ఏమో ఎదురు చూడమని చెబితే అటువంటిది. నీకేమిలా ఇంట్లో నుంచి బయటికి పోతావు, అందరు నన్ను కదా అనేది, అవునా కాదా? ఒక్కొక్కరు డజన్లు వేసుకొని తిరుగుతున్నారు, నన్ను కదా అనేది. ఏమంటారు తెలుసుగా? మీ అందరూ తెలుసు ఏమంటారు? అబ్బో ఏమొచ్చింది, ఎదురు వచ్చింది, టాటా మందిర ఇలా అంటుంటారు. నా బాధ నాది, ఏదో రకంగా నాకు పిల్లోడు కావాలని చెప్పి సారమ్మ దగ్గర పంపించింది అబ్రాహ్మణ. అంటే ఈమె మనసులో ఉన్న కోరిక ఎలాంటిదంటే, ఎదుటి వాళ్ళను తప్పు చేసైనా నాకు కావాలనుకున్నది పొందుకోవాలి. మనము ఏమనుకుంటాం తెలుసా? తప్పు చేసైనా మనకు కావాలని పొందుకోవాలనుకుంటాం. తప్పు చేసి పొందుకున్నది నీకు ఏమివ్వదు? తృప్తినివ్వదు. సంతోషం ఎత్తది, అది వేరు. సంతోషం వేరు, తృప్తి వేరు. తెలుసా? సంతోషం ఎలా ఉంటుంది తెలుసా? దావీదు బత్షెబా దగ్గర పోయాడు సంతోషం కోసం. తృప్తి ఉందా? జీవితాంతం బాధపడ్డాడు. సంతోషం వేరు, తృప్తి వేరు. అందుకేం రాయబడింది? సామెతల గ్రంథంలో మీకు చాలా శాతం ఇచ్చాను కదా, సంతోషము తుదకు వ్యసనంగా ఉండు. సంతోషం కోసం కొన్ని పనులు చేస్తుంటా మీరు అప్పుడప్పుడు. టైంపాస్ కోసం, సంతోషం కోసం పొద్దుబాగా సెల్ ఫోన్ తీసుకున్నారు. ఇప్పుడు అదే వ్యసనం అయిపోయింది. ఇది లేకపోతే ఏడుస్తారు తెలుసా? మరిసిపోయి 2 రోజులు బ్యాలెన్స్ లేదా, నెట్ బ్యాలెన్స్. ఇంట్లో బియ్యం లేకపోయినా పర్లేదు, కానీ నెట్ బ్యాలెన్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. నెట్ బ్యాలెన్స్ లేకపోతే ఇబ్బంది, బియ్యం లేకపోయినా పర్లేదు, ఏమో ఒక పూట తినకుంటే చపాతీ చేసుకుందాంలే. లేకపోతే స్టోర్ బియ్యాన్ని ఎలాగ దాన్ని నేను ఉదయానికి ఎలాగ అలా చేయాలి నాకు తెలుసులే, అన్నీ తెలుస్తాయి. కానీ ఏం తెలియదు. బానిస దేనికయ్యావో అది లేకపోతే ఇబ్బంది. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. ఉత్తమమైనది దేవుడు ఇయ్యాలంటే నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. తొందరపడ్డమనుకో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. తొందరపడకూడదు ఏది కూడా. ఎందుకంటే ఎదురు చూసినప్పుడు దేవుడిచ్చేది చాలా గొప్పగా ఉంటుంది. అది ఎలాంటి గొప్పదంటే, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటాను, 1వ వచనం నుంచి అనుకుంటాను. చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా కాబట్టి అంటే వీళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత, అదే అక్కడ అంతా చెప్పడానికి టైం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేలీయులందరూ కూడా ఏమయ్యారంటే దావీదు దగ్గరకు వచ్చి దావీదు అంటున్నారు, నువ్వు మాకు
రాజుగా ఉన్నాడు. అంటే ఇక్కడ చరిత్ర మొత్తం ఇక్కడ. కాబట్టి ఇక్కడ యూదా ప్రాంతంలో యూదా కుటుంబీకులు దావీదును రాజుగా చేశారు. తర్వాత ఇశ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలమ్మా? 12 గోత్రాలైతే ఒక గోత్రంలో వాళ్ళు వచ్చి రాజుగా చేశారు. తర్వాత 5, 6, 7 అధ్యాయాలు, అంటే అధ్యాయాలు మొత్తం మీరు చదువుకుంటూ పోతున్నప్పుడు తర్వాత ఇశ్రాయేలీలు అందరూ కూడా దావీదును రాజుగా ఎన్నుకున్నారు. అంటే ఇశ్రాయేలీల మీద ఎన్ని సంవత్సరాలు రాజుగా ఉన్నాడు దావీదు? 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. అసలు ఆ పొజిషన్లో ఏ రోజైనా అనుకున్నాడా? ఎప్పుడైనా అనుకున్నారు? ఊహించారు అసలు? చెప్పండి. ఏ రోజన్నా ఏడ ప్రార్థన జరిగాడు కూర్చుంటానని ఎప్పుడైనా అనుకున్నారమ్మా? అసలు ఈ ఊరు మనకు తెలుసా? ఈ ప్రాంతం మనకు తెలుసా? దేవుడి ఊహించని దానికంటే అనుకున్న దానికంటే గొప్పది. మీరు గొప్పది అంటారు, గొప్పది దేవుడు ఇచ్చేవాడు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం చెప్పుకొని ప్రార్థన చేస్తాను. ఇంకొక విషయం బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం జాగ్రత్తగా చదువుదాము. ఇప్పుడు ఈ రోజులలో మీరు అందరూ కూడా యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత చాలా మంది యేసు ప్రభువును నమ్ముకోవటం మనకెందుకు అవసరం లేదనుకుంటారు. కానీ దేవుడు మీకు ఏది ఇవ్వాలనుకున్నాడో అది ఇచ్చేంత వరకు మీరు ఎదురు చూడాలని మాట్లాడదాం. 3వ అధ్యాయము 5వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. వాడు లేకపోతే 4 నుంచి చదువు. పేతురును యోహానును వాడిని తేరు చూచి మా తట్టు చూడమనేది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించును. చాలు, తర్వాత చదువుదాం. ఇక్కడ ఎవరమ్మేనా? బిచ్చం అడుక్కునేటువంటి గుడ్డివాడ, కుంటివాడ, మోగవాడ. అక్కడ చదవండి మీరు. ఎందుకు మీరు ముగ్గురు డౌట్లో ఉంటారు? పుట్టినది మొదలుకొని కుంటివాడు. ఎవరమ్మా? కుంటివాడు. గుడ్డివాడు కాదు. గుడ్డివాడు తేరు చూడలేడు, మోగవాడు మాట్లాడలేడు. అర్థమైందా? గుడ్డివాడు చూడలేడు, మోగవాడు మాట్లాడలేడు. మరి ఈ రెండు లేకుండా మీరు ఎట్లా అవగాహన లేకుండా మాట్లాడు కట్టుకునని అనుకున్నారా? బైబిల్ చదివేటప్పుడు మనిషి మైండ్ ఆడుంటే పర్లా. గుడ్డివాడు చూడగలడా? మోగవాడు మాట్లాడగలడా? అంటే మాట్లాడుతున్నాడు, చూశాడంటే ఇంకొకడుగులో ఉన్నాడు, వాడు కుంటోడో లేకపోతే ఇంకోడు. కానీ ఇక్కడ ఏం రాసింది? పుట్టినది మొదలుకొని కుంటివాడు అక్కడ ఉన్నాడు. వాడు దేవాలయం గుడి దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు? భిక్షం అడుక్కుంటున్నారు. రోజు వచ్చే వాళ్ళను పోయేవాళ్ళు. ఇప్పుడు అడుక్కునేటువంటి వాడు ఏం ఆలోచిస్తారు తెలుసా? ఎవరైనా ఏమైనా ఇస్తారేమో, ఇచ్చిన వాటితో ఏం చేస్తాము? తిండి కోసం. అంటే ఏ పూట కూటి కోసం ఆ పూట అడుక్కునేవాడు ఆయన. ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి 3 వ్యక్తులు అక్కడికి వచ్చారమ్మా. అక్కడికి వచ్చి పగలు 3 గంటల సమయంలో ప్రార్థనా మందిరంలోనికి దేనికి వెళ్తున్నారు? ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. అందరినీ అడిగినట్టుగా ఇయ్యాలని కూడా అడిగారు. ఏమని అడిగారు? అయ్యా ఏదైనా ఉంటే చూడండి, అక్కడ చదవండి అన్నమాట. చూడండి. కాదు ముందు నుంచి 2వ వచనం చదవండి. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుతుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్లువారిని శృంగారముని దేవాలయపు ద్వారము నొద్ద ఉంచుచూ వచ్చిరి. కొంతమంది వచ్చి ఆడ కొరస పెడుతున్నారంట రోజు అన్ని. ఎందుకు? పొయ్యే వాళ్ళని వచ్చే వాళ్ళని అడుక్కుంటుంటారని. వాళ్ళ పని అదే. పొయ్యే వాళ్ళని వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? అడుక్కుంటారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? అందరూ పోతుంటున్నప్పుడు అందరిని అడుక్కుంటున్నప్పుడు 3 వ్యక్తులు వచ్చారు. పేతురు, యోహాను, యాకోబులు వచ్చారు. వీళ్ళని కూడా అడిగాడు, అయ్యా మీ దగ్గర ఏమైనా ఉంటే నాకే ఇవ్వమన్నాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే ఏమని చెప్పి అక్కడ ఏమి రాయబడ్డాడు? వారి యొద్ద ఏమైనా దొరుకునని వారి యందు లక్ష్యం ఉంచిన. ఎవరి యందు? ఎవరిల్లు? మనుషుల యందు లక్ష్యం ఉంచాడు. ఈరోజు మనందరం ఎలాంటి వాళ్ళమంటే దేవుని నమ్ముకుంటాం కానీ మనుషుల యందు లక్ష్యం ఉంచుతాం. మనుషులు నమ్ముతాం. వీళ్ళ దగ్గర పోతే ఏదైనా దొరుకుద్దేమో, వీళ్ళని వెంబడిస్తే ఏదైనా ఇస్తారేమో, వీళ్ళు మాతో ఉంటే ఏదైనా సహాయం చేస్తారేమో, ఇదిగో వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు ధనవంతులు, వీళ్ళతో కొద్దిగా ఫ్రెండ్షిప్ చేస్తే ఏదైనా వస్తుందేమో. మనుషుల మీద లక్ష్యం ఉంచుతున్నాము కానీ దేవుడి మీద నమ్మకం ఉంచాం.
తెలుసా? కావాలంటే ఎప్పుడు కూడా మనుషుల్నే దేవుని దగ్గర కూర్చొని ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం మనం? దేవుడిని అడుగుతామా? ఏదో ఒక రూపాన్ని దేవుడు మనకు సహాయం చేస్తాడంటే ఎప్పుడు చేస్తాడు? దేవుడే మన పై నుంచి తీసుకొచ్చి మనకి ఎత్తడా? మనకేమైనా కుమ్మరెత్తడా? అందుకే చూడండి, కావాలంటే మనుషులకు మీద ప్రేమ ఎక్కువ వేరు, దేవుని మీద ప్రేమ వేరు. తెలుసా? మనుషుల మీద ప్రేమ ఎట్లుంటుంది? బాగుంటుంది. ఎందుకు తెలుసా? మనుషుల యొక్క పొజిషన్ బట్టి మనుషులతో ప్రేమ చూపిస్తాం, మనుషుల యొక్క స్థితిని బట్టి మనుషులతో ప్రేమ చూపెడతాం. ఇక్కడ పేతురు, యోహాను, యాకోబులు కొద్దిగా పేరు గాంచిన వాళ్ళు ఆ ప్రాంతంలో. ఎందుకు? ఎలాంటి పేరు గాంచిన వాళ్ళు? తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే భాషలతో మాట్లాడుతున్నారు. అబ్బని మనుషులు ఎందుకు లక్ష్యం ఉంచుతున్నారు? ఎందుకు తెలుసా? ఆయన ఒక రోజు వాక్యం చెప్తే ఎంతమంది మారారంటే 1 దినం మందే. అలాంటి వాటి మీద లక్ష్యం ఉంచుతురా ఉండరా? ఏం దగ్గర పోతే ఊరి పోయినా కూడా బాగుపడుతున్నారు, ఊరి పోయినా కూడా అబ్బా ఈయనకంటే గొప్పడు లేరని మనుషులు ఎందుకు లక్ష్యం ఉంచి ఇప్పుడు ఈయన రాగానే మీ దగ్గర ఏదైనా దొరుకుద్దేమో. ఈరోజు చాలా మంది, ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు మనుషుల మీద లక్ష్యం ఉంచుతున్నారు, దేవుని మీద విశ్వాసం ఉంచట్లా. తెలుసా? ఎవరి మీద లక్ష్యము? మనుషుల మీద. అందుకనే చూడండి, ఆ యొక్క దినములలో, ఆ యొక్క పరిస్థితులలో, ఆ యొక్క ప్రదేశాలలో, కొన్ని సందర్భాలలో మనమేం చేస్తామంటే మనుషులు నమ్ముతున్నాం కానీ దేవుని నమ్మం. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఎక్కడైనా పెద్ద పాస్టర్ వచ్చిందంటే పరుగులు తెస్తాం ప్రార్థనకి. పాస్టర్లను బట్టి ప్రార్థనలో పోతాం, యేసు ప్రభుని బట్టి ప్రార్థనలో పోతాం. తెలుసా కదమ్మా? చాలా మంది అంతే. పెద్ద పాస్టర్లు అంటే ఇక్కడ పేతురు, యోహాను, యాకోబుల దగ్గర ఏదైనా ఉంటుందేమో. ఈరోజు అంతే, పెద్ద కారు వేసుకొని అలాగట్టు సూటు బుట్టు వేసుకొని పెద్దగా ఉండి ఘనంగా ఉన్న పాస్టర్ అయితే అబ్బా అడిగిపోతే అన్నీ బాగుంటాయి. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి పోతావు, నీ బతుకు మారలేదే. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి పోతావు, నీ అవసరాలు తీరలేదే. నువ్వు మనుషుల మీద లక్ష్యం ఉంచుతున్నావు, దేవుణ్ణి నమ్మటంలా. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా? వారి యొద్ద ఏమైనా దొరుకునని వారి యందు లక్ష్యముంచెను. అందుకే చాలాసార్లు మీకు సంఘంలోకి వచ్చినప్పుడు ఎన్నోసార్లు చెప్తాను, పాస్టర్లను కాదమ్మా నమ్మాల్సింది. ఎవరిని? దేవుణ్ణి. పాస్టర్ మీద కాదు మీరు నమ్మకం ఉంచాల్సింది, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఎందుకంటే పాస్టర్ ఎవరు? ఇంకా దేవుని సేవకుడు. ఇంకా మీరు నిజంగా చెప్పాలి, పాస్టర్ ఎవరు? మనిషి, దేవుని సేవకుడు, ఇంకా దేవుని రాజు, యాజకుడు, ఇంక ఏదేం చెప్తారు. పాస్టర్ ఎవరు? పచ్చిగా నేను చెప్పమంటవా? మీరిచ్చే దాని మీద బతికేవాడు పాస్టర్. అవునా కదా? నిజం. అవునా కదమ్మా? రైతు ఎవరు? పంట మీద బతికేవాడిని రైతు అంటారు, కానీ పంటకే పెత్తనం చేసేవాడిని రైతు అంటారు. కానీ దేవుడు ఎవరు? మీకు ఇచ్చేవాడు దేవుడు. అర్థమైందా? బాగా ఆలోచించండి. మీరిచ్చే వాటి మీద జీవనం సాగించేవాడు పాస్టరు, మీకు ఇచ్చేవాడు దేవుడు. ఇప్పుడు మీరు ఇచ్చేవాడిని నమ్ముతారా, మీకు ఇచ్చేవాడిని నమ్ముతారా? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి దైవజనుడు ప్రార్థన చేయాలి కదండి, ప్రార్థన గురించి ఎందుకు చేయాలి? ప్రార్థన చేయటానికి మీరేం చేస్తున్నారు? జీతం ఇస్తున్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? పనివాడు జీతమునకు పాత్రుడు. ఇది నువ్వు పని చేసి తీసుకుంటున్నావు కాబట్టి ఇది నీకు దానము కాదు, ఇది నీకు అర్హత. నువ్వు జీతం, ఇది నువ్వు పని చేసావు కాబట్టి ఇది నీకు దానం కాదన్నాడు. కాబట్టి అప్పుడప్పుడు చాలాసార్లు నేను మాట చదివినప్పుడు ఇదే అనిపిస్తుంది నాకు, పాస్టరు పరిచారకులు యొక్క వాళ్ళు మీరు ఏదో పావలో 10 రూపాయలు 10 రూపాయలు ఎత్తే 100 మంది ఎత్తే వాటిని తీసుకొని తన అవసరం తీర్చుకుంటూ పరిచయం జరిగించేవాడు పాస్టర్. మరి దేవుడు ఎవరు? మీకు ద్వారాలు తెరిపేవాడు దేవుడు. ఇప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంచాలి? ఆమేన్. ఇది అర్థం కాక చాలా మంది ఇదే వేలో పోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ వే ఇది. మనకిచ్చేవాడి మీద మనకు నమ్మకం ఉంచాలి, మనకు చెప్పేవాడిని మనం ఏం చేయాలి? అనుసరించాలి. అర్థమైందా? పనివాడికి ప్రేమ చూపించాలి, పనివాడిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. అతడు మనకేం చేయాలి?
పని చేయాలి. అతడు పని చేస్తే మన యొక్క జీవితాలు బాగుపడుతుంటాయి, మన అవసరాలు తీరుతుంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ పేతురు, యోహాను, యాకోబు వాళ్ళ వైపు ఆయన తేరి చూడగానే వెంటనే ఏమన్నారు చూడండి ఇక్కడ. అంతటి పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని, నా యొద్ద లేవు గాని అంటే నువ్వేదో ఆశపడుతున్నావు. పేతురు ఇలా లాజ్ చేసుకొని వచ్చాడు, మంచి సూటు మంచి డ్రెస్ వేసుకున్నాడు, ఒక ఎండి కాసు కానీ బంగారపు కాసు కదా ఇస్తాడేమని ఆశపడి అడిగితే, అయ్యా నువ్వు అడిగే వెండి బంగారములు నా యొద్ద లేవు. వెండి బంగారాలు లేకపోతే నువ్వు అవసరమా? ఇప్పుడు ఇది కావాల్సింది ఏంది? వెండి బంగారం, అంతే కదా. అది కాకపోతే ఇంక అవసరం ఏమనుందా? ఇప్పుడు అదే ఆలోచించండి. ఇక్కడ ఎండి బంగారాలు ఇడు అడుగుతున్నాడు అంతే. ఈ వెండి బంగారం ఇంటికి తీసుకుపోయి వాటిని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ధాన్యం ఇస్తారు. ఆ ధాన్యం తెచ్చుకొని వండి జీవనం సాగిస్తుంటాడు. రోజు అదే కదా పని. ఇప్పుడు మీకు డబ్బులు కావాలా వద్దంటే డబ్బులే వద్దంటారు అన్న, ఎవరన్నా వద్దంట చెప్పండి. డబ్బులు కావాలి. ఇప్పుడు అడుక్కున్నాడు దగ్గర పోయి ₹1 ఇవ్వమంటే నా కాళ్ళు ఇవ్వంటే ఏమంటాడు? ₹1 ఇవ్వకపోతే నువ్వేం పుణ్యం కట్టుకుంటావు, ₹1 ఇవ్వచ్చు కదా అంట. పేతురు అన్న మాటకు ఆడున్నటువంటి ఆ కుంటుడికి ఒక కోపం వచ్చి ఉంటుంది. ఎండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే. ఎవరికి కలిగింది? పేతురుకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానన్నాడు. ఇక్కడ దేవుడు కుంటివాడికి ఒక పొజిషన్ ఇవ్వాలనుకున్నాడు. కుంటివాడి జీవితాన్ని ఒక విధంగా చేయాలనుకున్నాడు. ఏంటంటే నిన్ను అడుక్కుండేవాడి పొజిషన్లో నుంచి అడుక్కుండేవాడికి ఇచ్చే పొజిషన్కి తీసుకొస్తానన్నాడు దేవుడు. అడుక్కోవటం గొప్ప మంచిదా? అడుక్కుండే వాళ్ళకి ఇయటం మంచిదా? ఇయటమే మంచిది. కానీ ఇయ్యాలంటే ఈడు చేయాలిగా, ఇయ్యాలంటే ఈడి కాడ ఉండాలిగా, ఇయ్యాలంటే ఈడికి కావాలిగా. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే అక్కడ చూడండి, ఎండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలము బలము పొందుయను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు. ఎప్పుడు దేవాలయం దగ్గర కూర్చొని ఎవడో ఒకడు వచ్చి సహాయం చేస్తే గాని లోపలికి కళ్ళనోడు ఈరోజు ఏం చేశాడు? లేచాడు, గంతులేస్తున్నాడు. ఈ ఆనందం మామూలుగా ఉండదా? నువ్వు బంగారం ఇచ్చినా మామూలుగా ఉండదు, వెండి ఇచ్చినా ఈ ఆనందం రాదు, ఏది ఇచ్చినా రాదు. ఏ ఆనందం ఇది? పుట్టినది మొదలుకొని కుంటివాడైన వాడికి ఎప్పుడైనా కాళ్ళు వస్తాయని వాడు ఊహించుంటాడా? వాళ్ళ అమ్మలు చిన్నప్పుడు డాక్టర్ చూపించి అన్ని చూపించుంటాడు. నిజంగా చెప్పాలంటే అడుక్కుంటున్నాడంటే నేను ఏంటికి పనికిరాని వాడిని అని అర్థం. నేను దేనికి పనికిరానంటే ఏ పని చేయలేను, ఏ పని నా చేత కాదు. అందుకే గవర్నమెంట్ మీకు తెలుసో తెలియదు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎందుకు పింఛన్ ఇస్తుందంటే వీళ్ళు ఏ పని చేయలేని వాళ్ళు అని. అర్థమైందా? హ్యాండిక్యాప్డ్ అంటే కుంటోళ్ళకి కానీ గుడ్డోళ్ళకి కానీ మూగోళ్ళకి కానీ ఎందుకు పింఛన్ ఇస్తారంటే వీళ్ళకి ఏ పని చేత కాదు, అందుకనే మేము వీళ్ళకి ధనమిచ్చి మేము పోషిస్తున్నామంటారు. ఇప్పుడు వాడి యొక్క జీవితంలో వాడి కాడ ఉన్నటువంటి సర్టిఫికేట్లో నుంచి హ్యాండిక్యాప్డ్ అనేటువంటి పదం కొట్టేటువంటి అంత గొప్ప విషయం తెలుసా? అది ఎవరైనా ఇవ్వగలరా? తల్లిదండ్రులు ఇస్తారా? అన్నదమ్ములు ఇవ్వగలరా? బంధువులు ఇవ్వగలరా? చెప్పండి. బంధువులు ఇస్తే ఒక బత్త బియ్యం వేపిస్తారు, అన్నదమ్ములు ఇస్తే శాలరీ ఇస్తారు, ఇల్లు ఇస్తారు. అరే వీడి కుంటోళ్ళేరా, నువ్వు ఈ ఇంట్లో ఉండలేరా, మేము పక్కన పోయి ఏదో ఒకటి కట్టించుకుంటామంటారు. లేకపోతే తల్లిదండ్రులు ఇస్తే రే వీడి కాళ్ళు లేనోడు 1 ఎకరా పొలం ఎక్స్ట్రా ఇద్దామని అంటారు. ఎన్ని ఇచ్చినా కూడా వాడికి కాళ్ళు వస్తాయా? భార్య ఏం చేస్తుంది? ఈ కుంటోని నా దగ్గర పెట్టాడు, ఎందుకురా వీడిపో, లేకపోతే బాగుండి ఇల్లు ఏమన్నా చేస్తుందా, ఈ పొలం ఏమన్నా చేస్తుందా, చేయకపోతుందా అంటే పొద్దుగూకులు వాడు ఎవరు ఏమన్నా పడుతూనే ఉండాలి. ఎవరు తిట్టినా కూడా చెవిటి వల్ల ఉండాలి. ఎందుకంటే వెనక్కి తిరిగి రాసగిచ్చుకుంటే సాయంకాలం నీళ్లు తెచ్చేది. నీళ్ళు ఇవ్వకపోతే మనోడు తోకొడుకొడు పాలేడుగా అన్నం గట్ల తిన్నన్నా నన్ను కాదులే అన్నట్టు చెవిటోడుగా ఉండాలి. ఎందుకు? వాడి జీవితంలో దేనికి పనికిరానిటువంటి ఒక పొజిషన్ ఏంది?
నడవలేని స్థితి. అందుకని ఇక్కడ పేతురు, యోహాను, యాకోబులు ఏమన్నారంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు, నా యొద్ద లేదు, నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అన్నాడు. నాకేమి కలిగిందంటే, నా యేసు ప్రభువు నాకు ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈయన్ని లేచి నడిచేటట్టుగా తయారు చేయమన్నాడు. మనిషి ఊహ ఎలాగంటే వెండి బంగారాలు ఇస్తారనేది ఊహ. దేవుని ఆలోచన ఎలాంటిదంటే, ఇక ఎన్నటికీ కూడా ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా నిన్ను తీసుకొస్తానన్నాడు దేవుడు. నువ్వేం కోరుకున్నావు? తినటానికి తిండి కోరుకున్నావు, ఆయన ఏమిచ్చాడు? నీకు జీవితాన్ని ఇస్తున్నాడు. ఈయనేం కోరుకున్నాడు? జీతం కోరుకున్నాడు. ఈయనేం చేశాడు? జీవితమే ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం అసలు ఇది, ఆలోచించండి. అదే దేవుడు అన్నాడు, నువ్వు అడిగేది ఏంటిది? ఈ కుంటోలాగా అడుక్కుంటున్నావు. దేవుడు ఏం చేశాడు? ఎప్పుడు కూడా నువ్వు అడుక్కోకుండా ఒకరికి ఇచ్చేటట్టు చేయాలని పొజిషన్ ఉంది. అయితే కొన్ని రోజులు ఎదురు చూడాలి. తొందరగా వస్తే బాగుంటుందా? తొందరగా ఉంటే బాగుంటుందా? ఎందుకంటే దాని విలువ నీకు తెలియదు కనుక నీకు అప్పుడే ఇవ్వకూడదు. అది మీకు అర్థమైందా? చిన్నపిల్లలు చెప్పాం కదా, అమ్మాయింది కదా, అమ్మాయికి తీసుకుపోయి 2000 రూపాయలు నోటు ఇచ్చింది అనుకోండి, వెంటనే నోట్లో పెట్టుకోండి. ఎందుకు? విలువ తెలియదు. అదే మిగిలితే భద్రంగా మడతేసి పెట్టి లోపల బీరువాలో పెట్టేస్తారు. దేవుడు నీకెప్పుడు విలువ తెలుస్తుందో అప్పుడే నీకు అది ఇస్తాడు. అప్పుడు ఇచ్చేంత వరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూచుటలో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది అనుకుంటాం. ఏమంటారు తెలుసా? నిదానమైన ది బెస్ట్, మంచిది ఇచ్చాడు. అమ్మయ్యా, ఇది పొందుకున్న తర్వాత ఇంకా నాకేది అవసరం లేదు అంటే నీకు అనుకుంటా, నువ్వు తొందరపాటు వల్ల అడ్జస్ట్ అవుతాను అనుకుంటా. ఇదైతే బాగుండలే, ఇదైతే బాగుండలే, ఎట్టయితే బాగుండలే, ఏదో ఒక ఉద్యోగంలే, ఆ ఊడ్చుకుంటేదోలే, లేకపోతే ఆడ అడుక్కుంటేదోలే, లేకపోతే ఏది చెప్పుకుంటాలే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు ఒక బెస్ట్ నీ కోసం రెడీ చేసి పెట్టాడు. నీకు ఒక శ్రేష్టమైనది రెడీ చేసి పెట్టాడు. అది వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడాలి. తొందరపాటు వల్ల చేసుకుంటే ఏమవుతుంది? ఏమొచ్చిందమ్మా? ఏడుపు వచ్చింది. గాగారు వల్ల తొందరపాటు వల్ల ఏమొచ్చింది? ఏడుపే. తొందరపాటు వల్ల జీవితాంతం ఎందుకు స్వామి, ఏం చేయమని అప్పుడప్పుడు అంటారు తెలుసా, దీనికంటే పొలానికి పోయి పని చేసుకుంటే బెటర్, నెలకు 5,000 వస్తాయి, నెలకు 50,000 వస్తాయి. ఈ పని ఇంకా చేయలేము. తొందరపాటు. అదే కొద్దిగా మంచిగా చదువుకొని మంచిగా పొజిషన్లోకి వచ్చి ఒక డిగ్రీ చేసుకొని, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ ఎంకామ్ చేసుకొని, తర్వాత ఏదో సర్టిఫికేట్ పట్టుకోకపోతే కాలి మీద కాలేసుకొని కూర్చుంటావుగా. కానీ ఇప్పుడు ఏమనిపించింది? యాడికి పోయినా కూడా అదే కదా, ఏం చేద్దాంలని ఆ 10లోనో ఇంటర్మీడియట్లోనో ఆపేసావు. ఈరోజు రోజు ఏదో చేస్తున్నావు. అది ఎదురు చూస్తే అది అలా చేస్తుంటే. కానీ ఏదేమైనా ఎలాగైనా కూడా ఇక్కడ దేవుడు మనందరికి ఒక విషయం చెప్పేది ఏంటంటే, ఉత్తమమైనది దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఉత్తమమైనది అంటే ఎప్పుడు నువ్వు చూడనిది, ఎప్పుడు నువ్వు పొందుకోనిది, ఎప్పుడు నీ జీవితంలో నువ్వు అనుభవించలేనిది, అసలు నాకు ఇది వస్తుందా అని కూడా నువ్వు ఊహించనిది నీకు ఇస్తానని ఆయన రెడీ చేసి పెట్టాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, ఇది ఉంటే చాలే, ఇది ఉంటే చాలే, ఇది ఉంటే చాలు అనుకుంటాం. ఏంటి అసలు అది? అదేనా ఈ కుంటివాడు ఎండి బంగారం ఇస్తే చాలు అనుకున్నాడు. దేవుడు ఏమిచ్చాడు? ఏమిచ్చాడు తెలుసా? నీ కుంటితనాన్ని తీసేసి నడవటానికి కాళ్ళు ఇచ్చాడు. నడవటానికి కాళ్ళు ముఖ్యమా, వెండి బంగారం ముఖ్యమా? కాళ్ళుంటే ఎవరి మీద ఆధారపడాల్సిన పనేమి. అది వెండి బంగారం అయితే మళ్ళీ రేపొద్దున ఒకరి మీద ఆధారపడాలి తెలుసా. 10 కోట్లు ఇచ్చిన నీళ్ళు ఏమంటానికి చిన్నపిల్లలను బతిమలాడు కావచ్చు అంతే. అమ్మ అలా నీళ్ళు తీసుకురామ్మా, అమ్మ అన్నం తీసుకురామ్మా, బాత్రూమ్ పోవాలి కొద్దిగా చెయ్యండి అమ్మ. అదే కాళ్ళుంటే ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికి బతిమలు అడుకోవాల్సిన పని లేదు, ఎవరితో నువ్వు ఏది గోజాడాల్సిన పని లేదు. దేవుడు నీకు ఇవ్వాలనుకుంది ఏమిటంటే ది బెస్ట్, శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఉత్తమమైనది ఇచ్చేదాకా నువ్వు ఎదురు చూడాలి. అది ఇచ్చేంత వరకు దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. అందుకేమన్నాడు తెలుసా? అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైన మేలు. ఈ మేలు నీ జీవితంలో నువ్వు అనుభవించి ఉంటావు, ఈ మేలు నీ జీవితంలో నువ్వు పొందుకొని ఉండవు. కానీ నీకు తొందరపాటు వల్ల ఏమవుతుందంటే పాపం తెచ్చి కట్టుకుంటావు. తొందరపాటు వల్ల ఏమవుతుందంటే శాపం వస్తుంది. తొందరపాటు వల్ల ఏమవుతుందంటే కలతలు వచ్చేస్తాయి. తొందరపాటు వల్ల ఏమొచ్చేస్తుందంటే జీవితము నీకే భారమైపోతుంది. ఈరోజు దేవుడు ఈ మనందరితో తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఈ ప్రాంతంతో తెలియజేస్తున్న మాట ఏంటంటే,
కుంటివాడు యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితము కుంటితనము లేకుండా అనేకులకు నిన్ను నీవు గొప్పగా చూపించేటట్టు మార్చేశాడు దేవుడు. ఈరోజు మనం కూడా అలాగనే ఆలోచించాలి, అలాగనే ఉండాలి. ఈ స్థితిలో ఉంటావా, ఆ స్థితిలోకి వెళ్ళిపోతావా? నేల మీద ఉంటావా, సింహాసనం మీద ఉంటావంటే మనం ఏం కోరుకుంటున్నాం? నేల మీద ఉంటే చాలని కోరుకుంటాం. అసలు ఇది కరెక్టేనా? ఎప్పుడు కూడా నీ మైండ్ ఎలా ఉండాలి? బైబిల్ గ్రంథం ఏం రాయబడి తెలుసా? మనుషుల ఆలోచనకు దేవుని ఆలోచనకు ఎంత ఎంత తేడా అంట? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందంట. ఇప్పుడు మన ఆలోచనలు అట్టే ఉంటాయి. మన ఆలోచన అప్పుడప్పుడు మనం ఏమంటే చాలాసార్లు మీకు చెప్తుంటాను, దేవుడు శత్రువుల్ని ప్రేమించమన్నాడయ్యా, దేవుడు అందరితో ప్రేమ కలిగి ఉండమన్నాడయ్యా, దేవుడు నిన్ను వల్ల నువ్వు పొరుగు వారిని ప్రేమించమన్నాడయ్యా. ఆయన చెప్పినట్టు చేస్తే నాకేమవుతుందంటే, ఆయన చెప్పినట్టు చేస్తే ఆయన నీకు ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. అందుకే రాయబడింది, మీరు చదివించారు కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. రుచి చూసినోడు ఇంక రేపు కూడా తింటాడు. అప్పుడప్పుడు మీరు ఏదైనా కాయలు తిన్నారు అనుకోండి, రుచి చూసారు అనుకోండి, కలవరెత్తారు, భలే ఉన్నాయి, ఇంకా ఉంటే బాగుండని. అదే రుచి చూడకపోతే బాగలేమంటారు. ఎందుకు? తినలేదుగా. తింటే కదా నీకు అర్థమయ్యేది. దేవుని ద్వారా వచ్చే మేలులు ఒక్కసారి పొందుకున్నావా, జీవితాంతం ఆయన వదిలిపెట్టాను అంతే. ఒక్కసారి పొందుకుంటే ఇంకా జీవితాంతము ఆ మాధుర్యమును రుచి చూడాలనే తపనతో ఆయన్నే అనుసరిస్తావు, ఆయన చెప్పినట్టే నడుచుకుంటావు. అందుకని ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ప్రతి వారములు ఈ ప్రాంతంలోనికి వచ్చి మేము తెలియచేయాలనుకుంది ఏంటంటే, దేవుడు మీకు ఉత్తమమైన దాన్ని రెడీ చేసి పెట్టారు. మీరు పనికిరాని వాడితో తృప్తి పొందలేరు. అది ఎవరంటే వాళ్ళు ఎవరిస్తారు? దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములోనే మీకు వచ్చును. అదే రాయబడింది కదా. అదే కదా ఏమన్నాడు? యేసుక్రీస్తు వారి నామములో లేచి నడువుము అన్నాడు. ఆయన ద్వారా తప్ప మరి ఏ నామములో మీకు రక్షణ లేదు. అందుకని ఈరోజు మేమందరం తెలియజేస్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, నీ జీవితం ఎంతవరకు ఆ కుంటివాడిలాగా దేనికి పనికి రాకుండా ఎప్పుడు కూడా ఒక పనికి మాలిన స్థితిలో ఉండి ఎక్కడ కూడా నీ స్థితి నీకు గొప్పగా లేకపోతే ఈరోజు నువ్వు ఒక్కసారి ఆలోచించు. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. అప్పుడు నీ భూమి ఏమవుతుందంట? ఏమవుతుంది? మర్చిపోయారా? నీ భూమి ఫలించును. నీ ఇంట్లో ఎప్పుడూ సంతోషమే, నీ కుటుంబంలో ఎప్పుడూ ఆనందమే, నీకు నీ భార్య మధ్య ఎప్పుడూ సంతోషమే, నీ పిల్లలకు సంతోషమే. ఏ రోజు మీ జీవితంలో కరువు అనేది ఉండదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చింది ది బెస్ట్, ఉత్తమమైనది, శ్రేష్టమైన ఈవులతో నిన్ను సంతృప్తి పరిచే దేవుడు. కాబట్టి తొందరపాట్లు అనేవి ఉండకూడదు మీ జీవితాల్లో. అడగండి, నువ్వేది అడగాలి అడగండి. నువ్వు అడిగేదాన్ని పొందుకున్నంత వరకు నువ్వు వెనుకడుగు వేయకూడదు. కానీ ఆలస్యమయ్యే కొద్దీ ఆశీర్వాదం ఏమైపోద్ది? పెరుగుతూ ఉంటుంది. తెలుసా? ఆలస్యం అవుతుందంటే ఆశీర్వాదం ఏమవుతుంది? పెద్దదవుతుందని. పెద్దదాన్ని నువ్వు పెట్టుకోలేవు కాబట్టి, చిన్నదాన్ని కాదు కాబట్టి, పెద్దది ఇవ్వాలి కాబట్టి కొద్దిగా ఎదురు చూడమంటున్నాను అంతే. ఆ పెద్దది అంటే ఆ యొక్క శ్రేష్టమైనది దేవుడు ఇవ్వాలనుకున్నాడు. అవునా కదా? చూడండి, ప్రారంభంలో గహనపేట ప్రాంతంలో పరిచయకు వచ్చినప్పుడు ప్రసాద్ వాళ్ళకి ఆ పాత ఇంటి కాడ పెట్టినప్పుడు నేను ఇస్రాయల్ పాస్టర్ గారు చెప్పండి, ఎంత చిన్న బాక్స్ అదే తీసుకొచ్చిందాను. ఆ బాక్స్ ఆడ పెడితే ఆ బాక్స్తోనే తృప్తి పడేవాళ్ళ. ఈరోజు అసలు ఊహించామా? దేవుడు ఇచ్చేది ఎప్పుడు ఇచ్చినా కూడా గొప్పవే ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే తొందరపాటు వల్ల అయ్యి తెచ్చుకుంటాం. మనం తొందరపాటు వద్దు. దేవుడు ఇచ్చేంత వరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, దేవుడు నీకేది ఇవ్వాలని కోరుకుంటున్నాడమ్మా? ఉత్తమమైనది. ఇప్పుడు దావీదులాగా అల్లుడు కావాలనుకుంటున్నావా? దేవుడిలాగా రాజు, దేవుడు ఇచ్చేటట్టుగా రాజు అవ్వాలనుకుంటున్నావా? నా పొజిషన్లో ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా మీరు ఒకరోజు ఈ ప్రాంతం మొత్తాన్ని మీరు ఏళతారంటారు అనుకోండి, కనీసం నాకు 1/2 సెంటు పొలం కూడా లేదు, నేను ఈ ఏరియాని ఏళ్తానని నమ్మకం ఉంటుంది మనకు? అసలు ఉంటుందా? కానీ దేవుడు తలుసుకుంటే చెయ్యగలడు. అది గొప్ప విషయం. దేవుడు తలుసుకుంటే
అసలు నీ చూసిన వాళ్ళకి ఆశ్చర్యం కలిగించేటట్టు నీ పొజిషన్ మార్చగలడు. అలా మార్చే దేవుడు ఈరోజు నువ్వు నమ్మిన దేవుడు. ఆ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి ఆయన చిత్తానుసారంగా ఉంటే నీ జీవితంలో గొప్పది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది నీ కోసం ఏం చేసి ఉంచాడంట? దాచి ఉంచెను అని రాయబడింది. దాచిపెట్టి ఉంచాడంట. నువ్వు ఎప్పుడు వస్తావా, నీకు ఎప్పుడు ఇవ్వాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? దానికోసం ఎందుకని ఇదే తీసుకొని తృప్తి పడిపోతున్నాం. 2 రోజులు తీసుకున్నా 3వ రోజు మళ్ళీ అవసరం అవుతుంది. ఎప్పుడు నీకు అవసరం లేని గొప్ప మేలు దేవుడు నీకు, నీ కుటుంబానికి, ఈ ప్రాంతానికి ఇచ్చి నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టి తన నామమునకు నీ ద్వారా మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. అందరం గుడిక తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థనలోకి భవిద్దాం.